గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవాళ మీ అందరికీ నేనైతే ఒక మంచి బెస్ట్ రెసిపీతో వచ్చేసానండి. టేస్టీ అండ్ ఎవరైనా ఇష్టపడి తినే రెసిపీ అని చెప్పొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అదేంటనుకుంటున్నారా? చిక్కుడుగాయ కర్రీ. సో చిక్కుడుగాయ కర్రీని నేను ఎలా తయారు చేసుకుంటానో నా ప్రాసెస్ మీకు చెప్తానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి. నేనైతే ఫస్ట్ యాక్చువల్గా కొంచెం షూట్ చేయలేదు. ఎప్పుడైనా నేను కొంచెం తాలింపు వేసిన తర్వాతనే షూట్ స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. బట్ నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా ఫస్ట్ నుంచి అయితే చేస్తాను. సో ఏం లేదండి, ఫస్ట్ మనం చిక్కుడుకాయ గిల్లుకొని అదైతే వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని మరలా కొన్ని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ పోసి ఒక్క ఉల్లిపాయను నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే రెండు ఆలుగడ్డలు, ఆ తర్వాత వీటన్నింటిని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు. సో మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను ముందే అనమాట. సో ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా మంచిగా వేయించుకోవాలండి. సో వేయించుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇందాక, చిక్కుడుకాయ ముందే గిల్లి నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో అది ఇలా మనకి కొంచెం ఎక్కువే ఉడికింది అనుకోండి, ఇంకా కొంచెం తక్కువే ఉడికితే బాగుంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ మీ టేస్టీ ప్రకారం మీరు ఉడకబెట్టుకోండి. అండ్ దీన్ని ఇప్పుడు మనం వాటర్ తీసేసి ఏదైతే ఇది ఉంది కదా, ఆలు ఆల్మోస్ట్ ఒక 60% ఉడికిందండి. ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయ కూడా 60% ఉడికింది కాబట్టి నేను వీటిని కూడా ఒక 60% ఫ్రై చేసేసాను అనమాట ముందే. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ తీసేసి ఇందులో చిక్కుడుకాయ వేసుకున్నాను. మరీ మొత్తం తీయకుండా కొద్దిగా వాటర్ ఉన్నా ప్రాబ్లం లేదనమాట. చూడండి చిక్కుడుకాయ ఎంత ఫ్రెష్గా నీట్గా ఉంది, ఎలాంటి పురుగు అయితే లేదండి, ఒక్క చిన్న పురుగు కూడా లేకుండా ఉంది. మేబీ న్యాచురల్ అని నేను చెప్పలేను, మార్కెట్లోనే తీసుకున్నాను, బాగుంది. సో ఈ చిక్కుడుకాయతో ఈ ఏదైతే తాలింపు ఉంది కదా, ముందుగా మనం ఆలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మొత్తం మిక్చర్ని మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు కారాలు అన్నీ మంచిగా అన్నింటికి మిక్స్ అయ్యేలాగా. అందుకే అని చెప్పేసి నేను చిక్కుడుకాయలో ముందుగా కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని చెప్పి అలా వేసుకున్నాను. సో మొత్తం ఇదైతే మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం తాలింపుతో పాటు చిక్కుడుకాయని. అండ్ ఆ తర్వాత ఇందులో మనం కొద్దిగా నేను 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎక్కువగా వేసుకోలేదు మీరు చూసుకున్నట్టయితే. ఆ తర్వాత అంటే మరీ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసే వేసుకుంటానండి. ఎప్పుడైనా పచ్చి కూరగాయల్లో ఎప్పుడు పచ్చి కారం వేసుకున్నా మిరపకాయలను కట్ చేసి వేసుకుంటాను. కావాలనుకుంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2-3 ఆలులు వేసుకుంటే ఫంక్షన్లో చేస్తే తింటాం కదా మనము, ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. సో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఎప్పుడైనా చిక్కుడుకాయ రొటీన్గా ఏమీ వేయకుండా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఇలా ఆలు, ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి చాలా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట కర్రీ. అండ్ మనకి ఆ ఫ్లేవర్, ఫంక్షన్ ఫ్లేవరు రెస్టారెంట్స్లో కానీ, అంటే వెజ్ కూడా నాన్ వెజ్ కంటే కూడా రుచిగా ఉండేలాగా చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అనమాట. చూడండి ఆల్మోస్ట్ అయితే నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ధనియా పౌడరు నా ఛానల్లో ఆల్రెడీ ఉందనుకుంటా, మీరు ఒకసారి ట్రై చూడండి, చూసి అలా తయారు చేసుకోండి. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ధనియా పౌడర్ కూడా నేను చేసేసుకున్నాను. సో అలాగే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇది, నేనైతే ఆప్షనల్ అనే చెప్తానండి. ఇందులో కొద్దిగా నువ్వుల పొడి, నేను నువ్వులను వేయించుకొని పౌడర్ చేసి ముందే రెడీగా పెట్టుకుంటాను. ఆ నువ్వుల పౌడర్ కూడా మన ఛానల్లో ఉంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి, నువ్వుల పొడి కానీ పల్లీల పొడి కానీ ఏదైనా సరే. ఆ తర్వాత ఇందులో
నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను, ధనియా పౌడర్, నువ్వుల పొడి అండ్ కొద్దిగా పల్లి పౌడర్. ఈ పల్లి పౌడర్ కూడా నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఈ రెండు అయితే ఆప్షనల్ అండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఓన్లీ వెజిటబుల్సే కాకుండా హెల్తీగా అన్నీ యాడ్ చేసుకొని తింటే ఆ రుచే వేరని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వులు అండ్ పల్లీలు చాలా హెల్త్కి మంచిదే కదా. అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఇలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకొని తింటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట, అన్నీ మిక్స్ చేసుకొని తినడం వల్ల. సో ఏదైతే ధనియా పౌడరు అండ్ అలాగే పల్లీల పౌడరు, నువ్వుల పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలు అన్నింటికి బాగా పట్టాలి. అందుకని చెప్పేసి నేను చాలా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవడంలో కూడా కర్రీ టేస్ట్ అనేది వస్తుందండి. మీరు సరిగా మిక్స్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే కొన్ని ముక్కలకు మాత్రమే మంచిగా ఆ ఫ్లేవర్ తగులుతుంది, కొన్ని ముక్కలకు తగలదు. సో అందుకని చెప్పేసి అన్నీ నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఈ నువ్వుల పొడి, పల్లీల పొడి అనేది ఆప్షనల్ అండి. ధనియా పౌడర్ కూడా ఆప్షనలే, ఎందుకంటే ఇది నేను టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. సింపుల్గా వెజిటేబుల్స్ సింపుల్గా ఉప్పు కారం వేసి వండుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు, వాటర్ గ్రేవీ కర్రీ చేసుకొని తినే వాళ్ళు ఉంటారు. బట్ ఫ్రై చేయాలి, డిఫరెంట్ టేస్ట్ రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అవ్వకొస్తుందన్నమాట. ఒక 5 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము కర్రీని. సో ఈ కర్రీ ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో 5 minutes తర్వాత మూత తీసేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ అన్ని వెజిటబుల్స్ మంచిగా ఉడికాయి. బట్ మనం ఏదైతే నువ్వుల పొడి, పల్లీల పొడి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అవన్నీ కొంచెం గుంజుకోవడం కోసం ఆ 5 minutes మూత పెట్టేస్తే మంచిగా వెజిటబుల్స్ అన్నింటికి ఫ్లేవర్ అనేది పడుతుంది అని చెప్పేసి ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. యాక్చువల్గా మనం పల్లీల పొడి వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే కొత్తిమీర చాలా ఎక్కువ వాడతాను. చాలామంది ఏంటి అంటే కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకుంటారు. నాకు సన్నగా కట్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదండి. ఐదర్ ఏదైనా సరే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకుని ఉడకబెట్టేసుకుంటే మొత్తం ఆవిరైపోయి అసలు మనకేం మిగలదు, పిప్పి లాగే ఉంటుంది. ఇలా వేసుకుంటే మనం ఆ కొత్తిమీర టేస్ట్ అనేది తెలుస్తుంది. అట్లీస్ట్ మనం వేడైన తర్వాత తినేటప్పటికి యాక్చువల్గా కొత్తిమీర అసలు ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నా ప్రాబ్లం లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మనం ఈ కర్రీని ఇప్పుడు మంచిగా సర్వ్ చేసుకొని ఫ్యామిలీతో కూర్చొని, బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ చిక్కుడుగాయ ఆలుగడ్డ కర్రీ అనమాట. సో ఇందులో కావాలి అనుకుంటే కొన్ని టమాటాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, ఇంకా చాలా బాగుంటుంది. టొమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీ కర్రీ కూడా అవుతుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ప్రిపేర్ చేసిన కర్రీని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. స్టే సేఫ్.